హైదరాబాద్లోని కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు, ఇంట్లో మరొకరు మృత్యువాత పడ్డారు. మృతులు తులసిరాం, బొజ్జయ్య, నారాయణమ్మ స్వరూపగా గుర్తించారు. కల్తీ కల్లు తాగిన తర్వాత బాధితులంతా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడి మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించడం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కల్తీ కల్లు తాగిన అస్వస్థకు గురైన వారిని ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ ఇంకా జూపల్లి కూడా రావటం జరిగింది కదా, సో దీనికి సంబంధించి ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నారా? సౌమ్య, కల్తీ కల్లు తాగి అనారోగ్య పరిస్థితికి పాలైనటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. రాత్రి 11కి ఉన్నటువంటి ఇప్పుడు 20 మంది నిమ్స్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే స్పెషల్ ఐసీయూతో పాటు ఐసీయూలో స్పెషల్ విభాగాల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ని అందిస్తున్నారు. కొంతమందికి డయాలసిస్ని కూడా అందిస్తున్నట్లు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే హైదర్గూడ కల్లు కాంపౌండ్లకి సంబంధించినటువంటి వారి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కొక్కరుగా ప్రైవేట్ హాస్పిటల్తో పాటు నిమ్స్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి మాట్లాడుతూ కూడా ఏవైతే కల్లు కాంపౌండ్లు వాళ్ళు నిర్వహిస్తున్నారో కల్తీ కల్లు నిర్వహిస్తున్నటువంటి వాటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడంతో పాటు అవి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని కూడా కేసులు నమోదు చేశాము. 5గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారిని విచారిస్తున్నట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కల్లు కాంపౌండ్స్ మీద దృష్టిని సేకరించారు. ఎక్కడికక్కడ తనిఖీలు కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లుతో పాటు కల్తీ మద్యం కూడా ఉంది, వాటి మీద కూడా దృష్టి సేకరించాలి. చాలామంది కల్తీ మద్యం సేవించి అనారోగ్య పరిస్థితికి దారులు తీస్తున్నటువంటి సందర్భంతో పాటు వాళ్ళు మృత్యువాత పడడానికి కూడా కల్తీ మందు అనేది కీలకంగా ఉంది. వాటిని కూడా నివారించడానికి ఎక్సైజ్ శాఖతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలి, వెంటనే వీటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ప్రధానంగా కల్తీ కల్లు కాంపౌండ్ల 3టిని కూడా సీజ్ చేశారు అధికారులు. అవి నిర్వహిస్తున్నటువంటి 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారించిన అనంతరం కూడా అసలుకి ఎలా కల్తీ జరిగింది, ఏమైంది అన్న వివరాలను కూడా రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కల్లు కాంపౌండ్లో అత్యధికంగా లాభాలను ఆర్జించడంతో పాటు తక్కువ టైంలో ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించేందుకు మత్తు కలిగించేందుకే చాలా కెమికల్స్ని కూడా రసాయనాలని కల్లు కాంపౌండ్స్లో ఉపయోగించి కల్లును తయారు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కల్లు చాలా వరకు స్వచ్ఛమైన కల్లు విలేజెస్లో దొరుకుతూ ఉంటుంది. కానీ సిటీ ప్రాంతాలలో ఈ కల్లుని అన్నింటినీ కూడా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఎవరు ఉన్నా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు అంటూ అటు అధికారులతో పాటు మంత్రులు కూడా చాలా సీరియస్గానే ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి నిమ్స్ హాస్పిటల్లో 20 మంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా కల్లు కాంపౌండ్స్ని నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి కేవలము హైదర్గూడకి సంబంధించినటువంటి ప్రాంతాలతో పాటు కూకట్పల్లి ఈ ప్రాంతాల్లోనే వీరికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా సరే కాంపౌండ్స్ని నిర్వహిస్తున్నారా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెట్టారు. ఎక్కడెక్కడ టీంలో ఏర్పాటయ్యి కల్లు కాంపౌండ్స్కి సంబంధించినటువంటి శాంపిల్స్ని తీసుకోవడంతో పాటు ఈ రోజు జరిగినటువంటి అంటే 3 రోజుల క్రిందట కల్లు కల్తీ జరిగి వీళ్ళంతా కూడా అనారోగ్య పరిస్థితికి కారణమైనటువంటి విషయాల మీద ఆరా తీయడంతో పాటు ఈ కల్లు కాంపౌండ్స్ సీజ్ చేశారు. కాబట్టి శాంపిల్స్ని కూడా ల్యాబ్కి పంపించారు. శాంపిల్స్ వచ్చిన తర్వాత ప్రధానంగా జరిగినటువంటి పొరపాటు ఎక్కడ, వీళ్ళు కావాలనే కల్తీ చేస్తున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి కల్లు కాంపౌండ్స్ నిర్వహిస్తున్నారు, వీటన్నిటి వివరాలు సేకరించిన తర్వాత వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళని రిమాండ్కి తరలించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య, అయితే సుజాత, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందని చెప్తున్నారు? అంటే ఇంతకు ముందు కూడా ఇలా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి బాధితులు ముందుకు రావటం, దీని గురించి యాక్షన్ తీసుకోవడం కానీ, కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావటం కానీ చేశారా?
ఇప్పటివరకు బిగ్ టీవీతో మాట్లాడినటువంటి బాధితులంతా కూడా ఫస్ట్ టైం మేము ఈ కళ్ళు కంపౌండ్లో కళ్ళును తీసుకొచ్చున్నాం, గతంలో వేరు ప్రాంతాల్లో తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అయితే వీళ్ళకి విరోచనాలు వామిటింగ్స్ అయిన తర్వాత అనారోగ్యం వల్ల ఏదైనా సరే ఇలా జరిగిందేమని భావించినప్పటికీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాలామంది కూడా కళ్ళు తాగినటువంటి దాన్ని వామిటింగ్ రూపంలో బయటికి రావడంతో ఒక్కసారిగా డాక్టర్స్ తర్వాత కళ్ళు తాగినటువంటి పేషెంట్స్ వీళ్ళంతా కూడా కళ్ళు తాగడం వల్లనే ఇన్ఫెక్షన్ రావడము, ఇది కల్తీ అని చెప్పేసి వైద్యులు గుర్తించారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ జరగలేదు, కానీ ఇప్పుడు తాగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వివిధ ప్రాంతాలలో తాగాము, కానీ కళ్ళు కంపౌండ్లో ఫస్ట్ టైం తాగాము అని చెప్తున్నారు. అయితే వీళ్ళు నిర్వహిస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. వీళ్ళు వెనక ఉండి నడిపిస్తున్నది చాలామంది ఉన్నారు. అంతా కూడా ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారు, అందుకే ఈ పరిస్థితికి దారి తీసింది అని చెప్పేసి బాధితులు వాపోతున్నారు. కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రము తనిఖీలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చేస్తూ తర్వాత టైంలో ఎక్కడ తనిఖీలు చేయడం లేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటనతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్లో ప్రధానంగా కుకట్పల్లి కావచ్చు, జేఎన్టీయూ, అదేవిధంగా హైదర్గూడ ఎక్కడైతే ఈ ఘటనలు జరిగాయో ఆ ఘటనలో ఉన్నటువంటి కళ్ళు కంపౌండ్స్ అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి ఎక్కడికక్కడ శాంపిల్స్ని తీసుకెళ్లి ల్యాబ్లో పరీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 4 మృతి చెందారు. ఎక్కడ అఫీషియల్గా 4 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించలేదు, హాస్పిటల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా వెల్లడించలేదు. కానీ ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సౌమ్య.